మరి మనము ఈరోజు ఈ యొక్క మాలింగ్ గ్రామంలో మన ఏం పేరు పోషెట్టి అనే రైతు మరి పంట క్షేత్రంలో మనం ఇక్కడ ఉన్నాము. మరి ఆయన ఒక వారం రోజుల క్రితము మన ఓజో కంపెనీ యొక్క సుప్రీం అనే మందు వాడిండు. మరి ఈ సుప్రీం మందు వాడిన తర్వాత ఈ పంటకు మరి ఏ విధంగా దాని పనితనం ఉండే అనేది రైతు మాటల్లో చెప్తాడు. మనం ఈ దృశ్యాన్ని మనం చూడాలని నేను కోరుకుంటున్నాను. అన్న మరి నమస్కారం. ఈ యొక్క మందు నీ పేరేంటి? పోషెట్టి. నీ ఊరు పేరు? మాలింగ్ గ్రామం, మండలేదు, తానూరు వస్తుంది. సరే, అయితే అన్న నువ్వు వారం రోజుల క్రితము ఈ యొక్క మందు అయితే తీసుకున్నావు కదా, మరి నువ్వు ఏ మందు వాడినావు దీనికి? సుప్రీం. ఈ ఓజో కంపెనీ యొక్క సుప్రీం అనే మందు నువ్వు వాడినావు. మరి వాడిన తర్వాత ఎన్ని రోజుల క్రితం వాడినావు? ఇది మినిమం వారం రోజుల క్రితం వాడినాం. ఓకే, ఒక వారం రోజుల క్రితం నీకు పిచికారి చేయకుండా ముందు ఈ పంట అనేది ఏమేమి రోగాలు ఉండే పత్తికి? మొత్తం మహావు, ఓకే ఓకే, మొత్తం వేరే వేరే అన్ని. ఓకే, మావు, దోమ, పచ్చదోమ, తెల్లదోమ అవన్నీ ఉండే. సరే, ఎన్ని రోజులు అయినా వాడి? ఇది వారం రోజులు అవుతుంది. మరి ఎన్ని లీటర్ తీసుకున్నావు నువ్వు? 1 లీటర్ తీసుకున్నా. 1 లీటర్ ఎన్ని ఎకరాలకు పిచికారి చేసినావు? 4 ఎకరాలకు చేసినావు. మరి వారం తర్వాత ఇప్పుడు పత్తి మనం చూస్తున్నాం కదా, చూసిన తర్వాత కొట్టకంటే ముందు వాడిన తర్వాత ఎట్లా ఉండే, వాడిన తర్వాత ఏమనిపిస్తున్నది? ఇప్పుడు వాడిన తర్వాత మంచిగా అనిపిస్తున్నది కదా. మరి నువ్వు ప్రతి సంవత్సరము ఈ యొక్క సుప్రీం అనేది మందు వాడతావా? మరి ఇదే సంవత్సరం వాడినావా? 2-3 సంవత్సరాలు వాడుతున్నా. 2-3 సంవత్సరాలు కంటిన్యూ వాడుతూనే ఉంటావా? మరి ఈ ఓజో కంపెనీ యొక్క సుప్రీం అనేది నీకు మంచిగా అనిపించింది కదా? ఓకేనా? మంచిగా అనిపిస్తుంది. అదే తర్వాత రైట్, ధన్యవాదాలు. రైట్, ఓకే, నమస్కారం.